సో, మీ జర్నీ గురించి చెప్పండి మ్యామ్. లైక్ మీకసలెందుకు ఈ ఫర్టిలిటీ, గైనకాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? వాట్ మోటివేటెడ్ యూ మోర్? ఫస్ట్ నేను ఎంబీబీఎస్ కర్నూల్‌లో చేశాను. కర్నూల్‌లో ఎంబీబీఎస్ అయిపోయినాక ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. అప్పుడు అదే ఆల్ ఇండియా ఉండేది. సో, ఐ గాట్ స్టేట్ 7థ్ ఆర్ 8థ్. ఓకే. సో, అప్పుడు అమ్మాయిలంటేనే ఆప్షన్ బై డిఫాల్ట్ గైనకాలజీ. హ్మ్. సో, నాకు యాక్చువల్ రేడియాలజీ చేయాలని ఉండేది. బట్ ఉస్మానియాలో ఐ డిడ్ంట్ గెట్. సో, ఉస్మానియాలో గైనకాలజీ తీసుకున్నాను. ఇక్కడే జీఎంహెచ్ జజ్‌ఖానా అంటారు. హ్మ్. దేర్ ఐ డిడ్ మై పీజీ. పీజీ అయిపోయాక ఐ మూవ్డ్ టు యూకే. బికాజ్ మై హస్బెండ్ వాస్ ఆల్రెడీ వర్కింగ్ దేర్. ఓకే. సో, యూకేలోనే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ గైనకాలజీ. కానీ ఈ గైనకాలజీ చేస్తున్నా కూడా సమ్‌వేర్ ఐ వాస్ థింకింగ్ ఇది నాట్ మై పీస్ ఆఫ్ కేక్. ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్. అంటే దాంట్లో కూడా సబ్ స్పెషాలిటీస్ అక్కడ ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళం. హుహు. ఇక్కడిలాగా కాకుండా అక్కడ ఎలా అంటే ఒక్కొక్క స్పెషాలిటీ డిఫరెంట్‌గా ఉండేది. సేమ్ విత్ అవర్ పోస్టింగ్స్. అప్పుడు ఇన్‌ఫర్టిలిటీ వేసినప్పుడు ఐ థాట్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక ఫ్యామిలీ కంప్లీట్ చేయడం కన్నా వాట్ ఎ డాక్టర్ వాంట్స్. యాహ్! బికాస్ అది ఇక్కడ గాని, అక్కడ గాని అసలు చైల్డ్‌లెస్ కపుల్ స్ట్రెస్, వాళ్ళ సఫరింగు అది చూసాక ఐ థాట్ ఇన్‌ఫర్టిలిటీలో మనం గాని ఇఫ్ వి కెన్ హెల్ప్ దెమ్ ఔట్. సో, ఐ థింక్ రాదర్ అంటే గైనిక్ అంటే లైక్ వి సీ జనరలైజ్డ్ కదా! సో, వాళ్ళు కూడా ఇన్‌ఫర్టిలిటీ చూస్తారు. బట్ దే కెనాట్ స్పెండ్ టైమ్. ఇన్‌ఫర్టిలిటీలో చాలా టైమ్ స్పెండ్ చేయాలా. ఇందాక మనం అనుకున్నట్లు హోలిస్టిక్ అప్రోచ్, కౌన్సెలింగ్ చేయాలంటే నేను ఇలా చూసి 5 నిమిషాల్లో మెడిసిన్స్ రాసి ఎళ్ళిపోతే దే వోంట్ కనెక్ట్. హ్మ్. వాళ్ళకి రిజల్ట్ కూడా రాదలా. నా మీద ఫస్ట్ ట్రస్ట్ రావాలి వాళ్ళకి. హ్మ్. సో, దట్స్ వై ఐ థాట్ ఇన్‌ఫర్టిలిటీ ఈస్ ద బెస్ట్ అని. అక్కడే ఐ డిడ్ చెల్సీ అండ్ వెస్ట్‌మినిస్టర్ అని ఇన్ సెంట్రల్ లండన్. అక్కడ అసిస్టెడ్ కన్సెప్షన్ యూనిట్‌లో ఐ డిడ్ ఆల్ మై ట్రైనింగ్, ఫెలోషిప్ అండ్ ఐ వర్క్డ్ దేర్. Then I came back and started Isha IVF and my fertility center.